డియర్ ఫెయిత్ లైన్ మీడియా ఫ్యామిలీ, ఈ రోజు మనం ఒక గొప్ప దేవుని దాసుడైన రెవరెండ్ ఎం. జోసెఫ్ గారి జీవితాన్ని, ఆయన పరలోక యాత్రను, ఆయన సేవను, మనసును తాకే కొన్ని గుర్తులు గుర్తు చేసుకుంటున్నాం. రెవరెండ్ ఎం. జోసెఫ్ గారు రాజమహేంద్రవరం కొంతమూరు ప్రాంతంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే ప్రతిభావంతులు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తి. ఆయన చిన్నతనంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా గాని ఆయన తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. యువత దశలో ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా కూడా పనిచేశారు. ప్రపంచంలో పేరు, ప్రఖ్యాతి, ఆనందం ఉందని అనుకున్నా మనసులో మాత్రం ఒక ఖాళీ, ఒక అన్వేషణ, ఏదో తెలియని లోటు ఎప్పుడూ అతని మనసులో ఉండేది. చిన్న వయసు నుంచే శారీరక పరిమితులు, ఆరోగ్య సవాళ్లు ఆయనను అనేక సార్లు నిరుత్సాహపరిచాయి. కాని యేసుక్రీస్తు మీద విశ్వాసం ఆయనకి ధైర్యాన్ని, ఆశను, సేవ చేయాలన్న తపనను ఇచ్చింది. ఆయన నడవడంలో శరీర ఆకృతిలో వచ్చిన బలహీనతలు ఆయన జీవితానికి అడ్డుకట్ట కాలేదు. బదులుగా అవే ఆయనకు ప్రేరణగా, సేవ యొక్క శక్తిగా మారాయి. ఆయన సువార్తను, ధైర్యం మరియు విశ్వాసం బోధించే సందేశాలను వేలాది మందికి అందించారు. యేసు నిజమైన శక్తి బలహీనతల్లో కనిపిస్తుంది అనే సత్యాన్ని ఆయన తన జీవితంలో నిరూపించారు. ఎక్కడికి వెళ్లినా ఆయన మాటలు ప్రజలకు ఆశ, ధైర్యం, కొత్త జీవితం ఇచ్చాయి. ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయనకి దేవుని మీద ప్రేమను కలిగేలా చేసింది. ఆ రోజు నుండి ప్రపంచమైనా పోవచ్చు, నా జీవితమంతా యేసుకే అన్న దృఢ నిర్ణయంతో అన్నీ వదిలి సువార్త సేవకు అంకితంగా పెట్టుకున్నారు. ఆయన స్థాపించిన సేవ జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ఎంతో మందికి ఆదరణ, ఎంతో మందికి నిరుత్సాహులకు ఉత్సాహం, ఎంతో మంది నిరాశ్రయులకు ఆశ్రయాన్ని ఇచ్చింది, ఎంతో సేవను చేసింది. ఇది ఆయన సొంత ఊరు అయిన రాజమహేంద్రవరంలో కొంతమూరులో మెర్సీ కాలనీలో స్థాపించారు. ఆయన సేవ జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ద్వారా ఎంతో మందికి ఆశని కల్పించారు. ఆయన దేవుని వాక్యాన్ని స్పష్టంగా, నిజాయితీగా, నిర్భయంగా ప్రకటించేవారు. అందుకే ఆయనను ప్రజలు ప్రేమగా కోపధారి పాస్టర్ అని పిలిచారు. పాపం పట్ల కోపం, పశ్చాత్తాపం పట్ల ప్రేమ ఆయన సందేశాల ప్రధాన లక్ష్యం. ఆయన ప్రసంగాలలో చెప్పే ప్రతి మాట చాలా మంది జీవితాలను మార్చేది, చాలా మంది హృదయాలను తాకేది. మనుషుల మనసు గెలవడం కాదు, దేవుని రాజ్యానికి మనసులు గెలవాలి అని ఆయన చెప్పే మాట చాలా మంది నిరుత్సాహులకు ఉత్సాహాన్నిచ్చేది. చాలా మంది జీవితంలో ఏం చేయాలో దారితోచక తెలియకుండా ఉండే వాళ్ళకి దారి చూపించేది. ఆయన ప్రసంగాలు యూట్యూబ్, చర్చ్ సమావేశాలు, క్రూసెడ్ల ద్వారా లక్షల మందికి చేరాయి. అనేక మంది రోగులు స్వస్థత పొందారు, నిరాశలో ఉన్నవారు ఆశ పొందారు, కుటుంబాలు పునరుద్ధరించబడ్డాయి. అటువంటి పాస్టర్ జోసెఫ్ గారు ఎంతో మందికి ఉత్సాహాన్ని, ఎంతో మందికి దారి చూపించిన పాస్టర్ గారు డిసెంబర్ 5, 2025 ఈ భూమిపై ఆయన పయనాన్ని ముగించారు. ప్రభువు చేతుల్లోకి చేరిపోయారు. ఆ వార్త విన్న ప్రతి ఒక్కరి హృదయం కన్నీళ్లతో తడిసిపోయింది. అనేక క్రైస్తవ నేతలు, పాస్టర్లు, విశ్వాసులు ఆయన సేవను స్మరించి సంతాపం తెలిపారు. వారు చెప్పారు, ఆయన జీవితం అనేక హృదయాలను తాకిన వెలుగు. అతని మరణం ఒక సేవకు ముగింపు కాదు, ఒక మహత్తర కొత్త ప్రేరణకు ఆరంభం. ఆయన మాట్లాడుతూ ఒక మాట ఎప్పుడూ చెప్పేవారు, నన్ను కాదు, నాలో ఉన్న యేసును చూడండి. ఈ రోజు మనం అదే చెబుతున్నాం. దేవుని దాసుడా, నీ విత్తనం ఎన్నడూ వృధా కాదు. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నా బ్యాగ్ నేనే మోసుకుంటాను, నేనే ఎక్కుతాను, నేనే దిగుతాను. నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, అన్ని ఇచ్చాడని ఎగేసుకుంటా దిగేతగలను. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నన్ను మనుషులు కాదు కనపరిచేది, నన్ను ఎవరు కనపరచాలి? ప్రభు కనపరచాలి. నన్ను మరలా నేనేమో ఎవరు కనపరచాలి? దేవుని కనపరచాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. డియర్ ఫెయిత్ లైన్ మీడియా ఫ్యామిలీ, వీడియోను ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ విశ్వాస సాక్ష్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కమెంట్ చేయండి. మరిన్ని క్రైస్తవ సాక్ష్యాలు మరియు వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫెయిత్ లైన్ మీడియా ఛానల్ని.